రామారావు గారు, యాక్చువల్గా నేను అనుకున్నాను పేర్ని నాని చాలా తెలివిగా మాట్లాడతాడు, దొరకకుండా మాట్లాడతాడు, వ్యంగ్యంగా మాట్లాడతాడు, మాటకారి, నో డౌట్. అయితే మేబీ ఈ వీడియో చూసుండక అలా మాట్లాడాడేమో, నోరు పారేసుకున్నాడేమో. ఏదో మామూలుగా ఒక పెద్ద వ్యక్తి, ఎవరో అభిమాని పిలిస్తే ఇవన్నీ తెలుసుకుండా పోవచ్చేమో, అతనికి పలానా జబ్బు ఉందని కానీ 17 ఏళ్ళు అయినా కూడా చిన్నపిల్లలాగానే మంచానికి పరిమితం అయిపోయాడని కానీ, ఇవి తెలియక ఏదో క్యాజువల్గా ఆడెవడో అని చెప్పేసి అన్నాడేమో అనుకున్నా నేను. తర్వాత ఎప్పుడైతే దీని మీద విమర్శలు వచ్చినాయో ఆఖరికి ఆ తల్లిదండ్రులు కూడా స్పందించారు. ఖచ్చితంగా పేర్ని నాని క్షమాపణలు చెప్పాల్సిందే, ఆ పిల్లవాడికి వచ్చినటువంటి ఆనందాన్ని నిమిషం కూడా ఉంచలేదు, తీసిపారేశారు, ఆ చిన్న హృదయం గాయపడుతుందన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఇప్పటికైనా అంటే కనీసం ఓహో ఏది అని వీడియో ఏమైనా చెక్ చేసుకొని అరే పొరపాటున ఇటువంటి వాళ్ళని బెడ్ మీద ఉన్న వాళ్ళని అలా అనకూడదని చెప్పేసి స్పందిస్తాడేమో అనుకోండి. స్పందించలేదు కాబట్టి అతనికి పూర్తిగా తెలిసే ఆ వీడియోలన్నీ చూసే ఎగతాళిగానే మాట్లాడాడని ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా మానవత్వం ఉన్నవాడు తెలియక అమ్మ అన్నాను అని చెప్పేసి చెప్పొచ్చు, తప్పేం లేదు. ఇప్పటికీ కూడా దాని మీద స్పందించలేదంటే కావాలని అన్నాడు. ఎలా సమర్థించుకుంటారు? ఇదేనా అతను తన కొడుకుతో పోటీ చేయించాడు మొన్న ఎలక్షన్స్లో? ఇటువంటి లెగసీనే కింద వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాడా? ఈయన నాన్నగారు మంచి పొలిటీషియన్ గారు, మంచి పేరు ఉంది. మరి ఆయన లెగసీని ఈయన లెగసీని ఇంకాస్త దిగదార్చుకుంటూ వెళ్తారా? మరి ఎటువంటి వాళ్ళకి ఆలవాలంగా వైసీపీని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? ఒకళ్ళ రికార్డులు ఒకళ్ళు బద్దలు కొట్టుకుంటూ మాటలతోనూ చేతలతోనూ. సార్ సురేష్ గారి పేర్ని నాని గారు మాట్లాడిన మాటలు కొంత కనుక ఏదైతే పబ్లిక్ కానీ లేకుండా ఆ యొక్క వ్యాధితో బాధపడుతున్నటువంటి కుటుంబం కానీ ఏదైనా సరే ఆ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించినటువంటి విధానాన్ని ప్రశ్నించినట్లుగా భావన వ్యక్తపరిస్తే మాత్రం వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. కానీ ఇక్కడ నాకు అనిపిస్తున్నది, లేకపోతే ఆయన అనుకున్నది ఏమై ఉంటుంది అనే దాని మీద, ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కుటుంబం ఏదైతే మర్డర్ గురయ్యారు, ఆ సాయి కృష్ణ కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లి కానీ వాళ్ళ యొక్క మేనమామలు అయినటువంటి ముల్లపూడి నాగేశ్వరరావు, ముల్లపూడి నవరంగులు కూడా మేము జనసేన పార్టీ మే 9 నుంచి మా యొక్క మేనలుడు కానీ లేకపోతే ఆమె మాట్లాడిన దాంట్లో మాట కనిపించకుండా పోలీసులు విపరీతమైనటువంటి టార్చర్ పెడుతున్నారనేటువంటి దాని మీద ఎవరు కూడా పట్టించుకోలేదనే అంశం అయితేనేమి, అట్లాగే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఆ కేసుని విత్డ్రా చేసుకోవాలని, లేకుంటే ఆ కేసుని రాజీ చేసుకోవాలని ప్రతిపాదన, వీటన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు జోక్యం చేసుకోలేదు అని ప్రశ్నించేటటువంటి క్రమంలో ఆయన డైవర్షన్ గా పక్క రాష్ట్రంలో పరామర్శలు పోయడనే విధానంలో మాట్లాడబోయి ఏదైనా ఒక వార్డు 2 వార్డ్స్ స్లిప్ అయితే అయి ఉండొచ్చు, కానీ భావన అయితే మాత్రం ఇక్కడ మర్డర్ జరిగినటువంటి కుటుంబాన్ని స్కిప్ చేసి అక్కడ ఆయన ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఈ మ్యాటర్ని డైవర్ట్ చేస్తున్నారనే భావనతోటే ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడినట్లుగా మనకి ఆ యొక్క పార్టీ ద్వారా కానీ లేకపోతే ఆయన యొక్క మాటల ద్వారా కానీ అర్థమవుతున్నటువంటి అంశం మాత్రం అది సురేష్ గారు. ఏది ఏమైనా సరే దానివల్ల గనక పవన్ కళ్యాణ్ గారి పరామర్శను గనక ఆయన విమర్శించినట్లుగా భావించితే మాత్రం దాన్ని మనము ఖచ్చితంగా దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. కానీ ఇక్కడ మాత్రం పేర్ని నాని గారు మాట్లాడినటువంటి భావన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు లేకపోతే వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడానికి కానీ లేకపోతే వాళ్ళని పరామర్శించడానికి కానీ ఆ కుటుంబాలను ఎక్కడ చొరవ చూపలేదు, చనువు చూపలేదు. పక్క రాష్ట్రంలో అయితే మాత్రం చేస్తుంటే మనకు కూడా తెలుసండి. పవన్ కళ్యాణ్ గారి అంశం చూస్తే ఒక ఎండిఓ కడప జిల్లాలో రాయచోటి జిల్లాలో ఏదో జరిగితే ఎండిఓ మీద అఘాయిత్యం జరిగింది, ఆ ఎంపీపీ ఎవరో ఇచ్చేస్తాడని చెప్పేసి పోయి పరామర్శించాడు. తర్వాత చాలా జరిగినాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు కానీ చాలా మంది అధికారులు ఇబ్బంది పెట్టినప్పుడు ఎక్కడా పరామర్శించలేదు.
అంటే ఇక్కడ పొలిటికల్ యాంగిల్లోనే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఆయనకి ఇచ్చినటువంటి రూట్ మ్యాప్స్ ఉంటాయి కదండి, దాంతో ఆయన ప్రయాణం చేస్తున్నాడు, దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. కనీసం ఒక నిబద్ధతతోటి బాధ్యతతోటి డిప్యూటీ సీఎం గా ఉన్నారు, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బ్యాలెన్స్ చేసుకొని ఆయన యొక్క విధానం ఉండాలనేటువంటి ఆకాంక్ష అటు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ, ఆ యొక్క పార్టీని విడిచి వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, విడవబోతున్నటువంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నటువంటి అంశాలు చూస్తే ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ ని ఆ యొక్క జనసేన పార్టీల వాళ్ళు కానీ ప్రజలు కానీ అంత పూర్తిగా యాక్సెప్టెన్సీ కాకుండా ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే ఆయన సుగాలి ప్రీతి కేసు అంశంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, 33,000 మంది మహిళలు ఏదైతే మిస్సింగ్ అయ్యారని చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అట్లాగే వాలంటీర్లకి డబుల్ స్టేట్మెంట్, వాలంటీర్లు అసలు ఉండకూడదు అనేటువంటి అంశం అయితేనేమి, లేదు తమ్ముళ్ళు 10,000 జీతం ఇస్తాము పెంచుతామనేటువంటి అంశం కానీ, అట్లాగే లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో బాగలేదని కొద్దిసేపు చెప్పడం కానీ, తర్వాత మరలా ఈ యొక్క ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండాలి ఈ యొక్క కాంబినేషన్ అని చెప్పడం, ఇది పరస్పర వైరుధ్యమైనటువంటి ప్రకటనలు పవన్ కళ్యాణ్ గారి నోట వస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కౌంటర్ చేయటమా, లేకపోతే ఆయన యొక్క విధానం మార్చుకోవాలని చెప్పే దానికోసం చేసినటువంటి ప్రయత్నమే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పరామర్శిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మనగూరేదేం లేదు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి గిరిజన లేకపోతే దళిత వాడల్లో పవన్ కళ్యాణ్ గారికి రూట్ మ్యాప్ ఇచ్చి పంపిస్తున్నారని కూడా సోషల్ మీడియాలో కానీ మనకి మీడియా ద్వారా కానీ తెలుస్తున్నటువంటి అంశం ఉంది. ఇంతకుముందు కూడా ఆయన ఎవరికి ఎక్కడికి పోయినా సరే ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా మనం చూడాల్సినటువంటి యాంగిల్ గా చూస్తే మాత్రం నాకైతే మాత్రం ఇది స్ఫురణకు వస్తుంది సురేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ ఇంటెన్షన్. అది కనుక వారికి బాధ కలిగిస్తే కనుక సారీ అని చెప్పేశారు అన్నారు కాబట్టి సరే, మీరు పార్టీ తరపున మీరు మాట్లాడాల్సింది మీరు మాట్లాడారు. ఏదేమైనా ఇటువంటి వాటి పట్ల ఎంత సెన్సిటివ్గా ఉండాలనేది మీరు గ్రహించారు, అప్రిషియేటెడ్.